లతా ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం విలేజ్ స్టైల్లో స్పైసీ మసాలా చికెన్ ఎలా వండుకోవాలో తెలుసుకుందాం। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 6 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ షాజీరా, 2 దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్టుని ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా చేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పేస్టుని కూడా మరొక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు వెల్లుల్లి రెబ్బల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి। ఆ తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకోవాలి। ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 2.5 టీ స్పూన్ల కారం పొడి, ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి। ఇప్పుడు చికెన్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి। కారము ఉప్పు ముందుగా చేసి పెట్టుకున్న పేస్టు ఈ ముక్కలకి బాగా పట్టుకునేలా కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి దాంట్లో టేబుల్ స్పూన్ నూనె పోసుకొని వేడి చేసుకోవాలి। దీంట్లో 4 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని వేసి వేయించుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టుని ఇందులో వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి। ఇలా పచ్చివాసన పోయి రంగు మారేంత వరకు వేయించుకొని ఆ తర్వాత 1 టీ స్పూన్ కసూరి మెంతిని కూడా వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు మసాలా పట్టించిన చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి। దీనిపై మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి। చూస్తున్నారుగా చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇలా చికెన్లోని వాటర్ ఎగిరిపోతున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి। వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత 1.5 కప్పుల నీళ్లు పోసుకొని కలుపుకోవాలి। చికెన్ దాదాపు ఉడికిపోయింది। గ్రేవీ కోసం నీళ్లు పోసుకొని మరొకసారి కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి।
చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు చివరగా కొత్తిమీర తరుగు చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. అప్పుడే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ.